వెల్కమ్ టు టీసాట్. భారతదేశంలో విపత్తుల నిర్వహణ, విపత్తులపై సమీక్ష, భారతదేశంలో జరిగిన విపత్తులు వాటిపై సమీక్ష గురించి ప్రస్తుత క్లాస్లో చర్చించడం జరుగుతుంది. భారతదేశంలో భూశీతోష్ణ స్థితి, ప్రజల భౌతిక, సామాజిక, ఆర్థిక దుర్బలత్వాలకు తోడు అత్యధిక శాతం భారత భూభాగం దుర్బలత్వ ప్రాంతంలో ఉండడం మొదలగు కారణాల వలన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత విపత్తు పీడిత దేశాలలో ఒకటిగా నమోదు కావడం జరిగింది. విపత్తు పీడిత దేశాల్లో ఒకటిగా నమోదు కావడం జరిగింది. భారతదేశం అన్ని ప్రధాన ప్రకృతి వైపరీత్యాలకు లోనవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు, వరదలు, సునామీలు, తుఫాన్లు, వీటితో పాటు కరువు, అనేక రకాల విపత్తులకు భారతదేశం గురవుతూ ఉండడం జరిగింది. దక్షిణాసియాలో భారతదేశం అత్యధిక సంఖ్యలో విపత్తులకు గురవుతుంది. దక్షిణాసియాలో ఉన్న దేశాల్లో అత్యధిక జనాభా గల భారతదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా గల భారతదేశంలో విపత్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. విపత్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం జరిగింది. ముఖ్యంగా వరదలు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. కరువు ప్రతి సంవత్సరం కరువు సంభవించడం జరుగుతుంది. భూకంపాలు ఇవి ప్రతి సంవత్సరం జరగకుండా తరచుగా ఏదో ఒక ప్రాంతంలో భూకంపాలు సంభవించడం జరుగుతుంది. సునామీలు ఇవి ఎవ్రీ ఇయర్ రాకున్నా తరచుగా కొన్ని ప్రాంతాల్లో సునామీలు సంభవించడం జరుగుతుంది. తీర ప్రాంతం ముఖ్యంగా సునామీలకు, తుఫాన్లకు అనుకూలంగా ఉండడం జరిగింది. భూపాతాలు అంటే కొండ చర్యలు విరిగిపోవడం వల్ల మట్టితో పాటు పెద్ద మొత్తంలో బురద కొట్టుకొని రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మొన్న కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో వయనాడ్లో జరిగిన అత్యంత విధ్వంసకరమైన సంఘటన ల్యాండ్ స్లైడ్స్, భూపాతాలు. ఈ విధంగా భారతదేశంలో అన్ని రకాల ప్రకృతి విపత్తులు జరుగుతున్నవి. ఈ ప్రకృతి విపత్తుల్లో ఎక్కువ మంది వరదల కారణంగా చనిపోవడం జరుగుతుంది. వరదలంటే తరచుగా ఏదో ఒక విశాలమైన భారతదేశంలో, నార్త్ ఇండియాలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, ఈశాన్య భారతదేశంలో కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో వరద ముంపు అనేది ఉండడం జరిగింది. ఆసియా ఖండంలో సంభవించే విపత్తులకు ప్రభావితమయ్యే ప్రజల్లో 6% విపత్తుల వల్ల సంభవించే మరణాల్లో 24% భారతదేశంలోనే సంభవిస్తున్నవి. అంటే విపత్తులు అనేటివి 6% జరిగిన 24% భారతదేశంలోనే, అంటే మరణాలు 24% భారతదేశంలోనే సంభవించడం జరుగుతుంది. ల్యాండ్ స్లైడ్స్, వరద ముప్పు, వరదతో పాటు బురద ఏ విధంగా కొట్టుకొని రావడం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఈ చిత్రం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం భారతదేశ విస్తీర్ణం 100% అనుకుంటే 85% ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విపత్తులకు గురయ్యే ప్రాంతంగా ఉంది.
అంటే 100% తీసుకుంటే 85% రక్షణ అనేది లేదు. ఒకటి అంతకంటే ఎక్కువ విపత్తులు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఒక 15% ప్రాంతమే సురక్షితంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీతో సహా 59% భూకంప స్వల్ప స్థాయి నుంచి అత్యంత తీవ్రమైన భూకంపాలు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా భూకంపాలు సంభవించేది మన దేశ విస్తీర్ణం 100% అనుకుంటే 59% భూభాగం స్వల్ప స్థాయి నుంచి అత్యంత తీవ్రమైన స్థాయి వరకు భూకంపాలు సంభవించే ప్రాంతం, ఇంక్లూడింగ్ దేశ రాజధాని కూడా భూకంప కేంద్రంలోనే ఉండడం జరిగింది. విపత్తుల వలన ప్రతి సంవత్సరం స్థూల దేశ ఉత్పత్తిలో 2%, కేంద్ర రాబడుల్లో 12% విపత్తుల వలన నష్టం జరుగుతుంది. దేశ మొత్తం జాతీయ స్థూల దేశ ఉత్పత్తిలో 2%, రాబడుల్లో 12% విపత్తుల వలన నష్టం జరుగుతుంది. సపోజ్ ఒక ప్రాంతంలో వరదలు పెద్ద మొత్తంలో సంభవించినప్పుడు అక్కడ జరిగిన అనేక ఉత్పత్తులు నష్టం జరుగుతాయి. ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో కూడా కట్టలేకపోవడం జరుగుతుంది. ఆ విధంగా దేశం మొత్తం రాబడికి 12% విపత్తుల వలన నష్టం జరుగుతూ ఉంది. భారతదేశంలో విపత్తుల పరిస్థితి, భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు గాను 28కి 27 సహజ విపత్తుల ముప్పు కలిగి ఉన్నవి. అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకున్నట్లయితే మనకు 27 ప్రాంతాల్లో సహజ విపత్తుల ముప్పు కలిగి ఉన్నవి. ప్రపంచంలో అత్యంత విపత్తు ముప్పు కలిగి ఉన్న మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2024 ప్రకారం విపత్తుల ముప్పులో భారతదేశం 3వ స్థానంలో కలదు. విపత్తుల ముప్పులో భారతదేశం 3వ స్థానంలో కలదు. మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. మేజర్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా 1980 to 2009, earthquake 2005, Jammu Kashmir, Gujarat Bhuj earthquake, Gujarat Bhuj earthquake 2001 January. Next, Bhopal gas incident 1982. Assam floods and Bihar floods 2004. Kosi floods August 2008. Earthquake in Uttarakhand 1991. Earthquake in Uttarakhand Chamoli district 1999. Orissa super cyclone October 1999. West Bengal super cyclone 2009. Andhra Pradesh tsunami 2004.
అండమాన్ నికోబార్ ఐలాండ్ సునామీ డిసెంబర్ 2004 అండ్ కేరళ కోస్టల్ సునామీ 2004, మహారాష్ట్ర లాతూర్ ఎర్త్క్వేక్ 1993, మహారాష్ట్ర ఫ్లడ్స్ జూలై 2005. ఇవి ఈ విధంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు 1980 నుంచి 2009 మేజర్ డిజాస్టర్ ఇన్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం నేషనల్ డిజాస్టర్స్ 1990 నుంచి 2020 వరకు యుఎస్ఏలో 1046, చైనాలో 968, ఇండియాలో 741, ఫిలిప్పీన్స్ 657, ఇండోనేషియా 554, జపాన్ 367, బంగ్లాదేశ్ 355, మెక్సికో 282, ఇరాన్ 246, బ్రెజిల్ 243. ఇది గ్లోబల్ న్యాచురల్ డిజాస్టర్స్ 1990 నుంచి 2020. భారతదేశంలో జరిగిన సహజ విపత్తులు 741. భారతదేశంలో ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే వరదలకు 200 మిలియన్స్ 20 crores ప్రజలు ప్రభావితమవుతున్నారు. అదేవిధంగా దేశ భౌగోళిక విస్తీర్ణంలో 58.6 లేదా 59% ఒక మాదిరి నుండి అత్యంత తీవ్రవంతమైన భూకంపాలు ఎదుర్కొనే మండలాలు 3, 4, 5 భూకంప మండలాలు ఉన్నట్లు సిస్మిక్ జోన్స్ హెచ్చరించడం జరిగింది. భారతదేశంలో 4 ప్రధాన భూకంప మండలాల్లో 3 భూకంప మండలాలు పెద్ద మొత్తంలో విపత్తుకు గురే అవకాశం ఉన్నట్లు సిస్మిక్ జోన్లో వెల్లడించడం జరిగింది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 12% లేదా 40 మిలియన్ల హెక్టార్లకు పైగా భూమి నిరంతరం వచ్చే వరదలు, నదీ ప్రవాహాలు మరియు నదీ క్రమక్షయం మొదలైన వాటికి గురవుతుంది. దేశంలో 7516.6 కిలోమీటర్లు భారతదేశ తూర్పు పశ్చిమ తీరం కలదు. ఇందులో 5700 కిలోమీటర్స్ 71% కిలోమీటర్ల భూభాగం తుఫాను అలజడులు, సునామీ ముప్పు కలిగి ఉంది. తుఫాన్ అలజడులో సునామీ ముప్పు కలిగి ఉండడం జరిగింది. ఈ తీర ప్రాంతం తీసుకున్నట్లయితే మనకు పశ్చిమ తీరం, తూర్పు తీరం, పశ్చిమ తీరంలో అత్యధికంగా సునామీ ముప్పు కలిగి ఉండడం జరిగింది. మరియు ఫ్లడ్స్ ఏరియా తీసుకున్నట్లయితే భారతదేశంలో వాయువ్య ప్రాంతం, ఉత్తర మైదానాలు, అస్సాం బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం అత్యధికంగా ఫ్లడ్స్ వరదలకు గురే అవకాశం ఉండడం జరిగింది. ఇక సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా భారతదేశానికి అత్యధికంగా బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ల కారణంగా మరియు అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ల కారణంగా తుఫాను ముప్పు కలిగి ఉండడం జరుగుతుంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా
ఎక్కువ తుఫాన్లను ఎదుర్కొనే దేశంగా బంగ్లాదేశ్ చెప్పడం జరుగుతుంది. మన దేశంలో తూర్పు తీరంలో అత్యధికంగా తుఫాన్లను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు తీసుకుంటే ఫస్ట్ ఒడిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్. పశ్చిమ తీరంలో అత్యధికంగా తుఫాన్లను ఎదుర్కొంటున్న రాష్ట్రం గుజరాత్. ఈ విధంగా తుఫాన్ల ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం కూడా అత్యధికంగానే ఉండడం జరిగింది. భారత భూభాగంలో 8% భూమి తుఫాను ముప్పు కలిగి ఉంది. మొత్తం భూభాగంలో 8% భూమి తుఫాన్ల ముప్పు కలిగి ఉంది. మొత్తం సాగుకు యోగ్యమైన భూమిలో 68% విస్తీర్ణం కరువు దుర్బలత్వం కలిగి ఉంది. అంటే సాగుకు యోగ్యమైన భూమిలో 100% అనుకుంటే 68% భూభాగం కరువు దుర్బలత్వం, తక్కువ వర్షపాతానికి కరువు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతమే 68% ఉంది. 68% ఉండడం జరిగింది. భారతదేశంలో సునామీ గురయ్యే ప్రాంతాలు ముఖ్యంగా ఇండోనేషియాలో జావా సుమిత్ర దీవుల్లో భూకంపం సంభవించినప్పుడు హిందూ మహాసముద్రంతో పాటు బంగాళాఖాతం తూర్పు తీరం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు పశ్చిమ తీరంలో, తూర్పు తీరం మొత్తం, పశ్చిమ తీరంలో కేరళ రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా సునామీ ప్రభావం కనబడడం జరిగింది. భారతదేశంలో విపత్తు స్వభావాలు ప్రపంచంలో అత్యంత విపత్తు ముప్పు కలిగిన మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. అనేక ప్రకృతిపరమైన మానవ కల్పిత కారకాలు దోహదం చేస్తున్నవి. అంటే ప్రకృతిపరమైనవే కాక మానవుల వలన మానవులకు ముప్పు కలిగి ఉండడం జరిగింది. అనేక ప్రేరేపిత శక్తుల వలన బాంబు దాడులు, రసాయన లీకేజీలు, బయాలజికల్ వార్స్ మొదలైనవి ఈ మానవ కల్పిత కారకాలు అనేటివి దోహదం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మన దేశంలో అత్యధిక విపత్తులు గురి కావడానికి విశిష్టమైన భారతదేశ భౌగోళిక పరిస్థితి ప్రధాన కారణంగా ఉండడం జరిగింది. భారతదేశంలో భౌగోళిక పరిస్థితులు అనేక విపత్తులకు అనుకూలంగా ఉన్నవి. ఎగ్జాంపుల్ ఒకటి హిమాలయాల ప్రాంతం భూకంపాలకు, హిమపాతాలకు, ల్యాండ్ స్లైడ్స్కు ప్రధానంగా గురి కావడం జరుగుతుంది. ఒండ్రు మైదానాలు ఇవి వరదలకు గురి కావడం జరుగుతుంది. దీపకల్ప ప్రాంతంలోని కొండల భాగం అంటే ముఖ్యంగా పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఇవి ల్యాండ్ స్లైడ్స్కు, వరదలకు కారణం కావడం జరుగుతూ ఉంటుంది. తీర ప్రాంత మండలం ముఖ్యంగా తూర్పు తీరం, పశ్చిమ తీరం సునామీలకు, తుఫాన్లకు గురయ్యే అవకాశం ఉంది. ఎడారి ప్రాంతం భారతదేశం పశ్చిమ ప్రాంతంలోని ఎడారి ప్రాంతం కరువుకు గురయ్యే అవకాశం ఉండడం జరిగింది. ముఖ్యంగా హిమాలయాల ప్రాంతం తీసుకున్నట్లయితే ఈ ఏరియా
జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భూకంపాలు వస్తాయి, హిమపాతాలు సంభవిస్తాయి, వరదలు కూడా సంభవిస్తాయి, కొండ చర్యలు కూడా విరిగిపడడం జరుగుతూ ఉంటుంది హిమాలయన్ పర్వత ప్రాంతంలో. అదేవిధంగా భారతదేశ ఈశాన్య ప్రాంతం బ్రహ్మపుత్ర మైదానం వరదలకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. రాజస్థాన్లోని థార్ ప్రాంత ఎడారి ఇది కరువు ప్రాంతానికి గురి కావడం జరుగుతూ ఉంటుంది. దక్కన్ పీఠభూమి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ మరియు దక్కన్ ప్లాట్యూ కరువుతో పాటు భూకంపాలు సంభవిస్తాయి, ఫ్లడ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కోస్టల్ ప్లేన్ ఆఫ్ ఇండియా, ఈ కోస్టల్ ప్లేన్ ఆఫ్ ఇండియాలో వెస్ట్ కోస్ట్ అంటే కతియావార్ కోస్ట్, కొంకన్ కోస్ట్, మలబార్ కోస్ట్ తుఫాన్లు, సునామీలు వచ్చే అవకాశం ఉంది. తూర్పు తీరం, కోరమండల్ కోస్ట్, సర్కారు కోస్ట్, ఉత్కల కోస్ట్ ఇవి సునామీలకు, తుఫాన్లకు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు, తీర మైదానాలు. ఇక థార్ డెజర్ట్, ముఖ్యంగా ఈ థార్ ఎడారి అనేది భారత్ పాకిస్తాన్ దేశాల్లో విస్తరించుంటుంది. దీని విస్తీర్ణం 2 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. మన దేశంలో 1,75,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. మన దేశంలో పంజాబ్, హర్యానా దక్షిణ ప్రాంతం, గుజరాత్ ఉత్తర ప్రాంతం, రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం ఎడారి విస్తరించి ఉండడం జరిగింది. ఎడారిలో వేడి గాలులు, ఎగ్జాంపుల్ లూ పవనాలు భారతదేశ ఉత్తర మైదానాల్లో మానవుల యొక్క జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. కరువు సంభవించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో ఇసుక తుఫానులు అంటే సైమోన్స్, ఇసుక తుఫానులు, సైమోన్స్ లాంటివి కూడా సంభవించడం జరుగుతుంది. భారతదేశ భౌగోళిక ప్రాంతాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక విపత్తు కలిగి ఉండడం జరిగింది, ఒక్కొక్క ప్రత్యేక విపత్తు కలిగి ఉంది. హిమాలయాల ప్రాంతం ముఖ్యంగా భూకంపాల వంటి విపత్తుల ముప్పు కలిగి ఉంది. మైదాన ప్రాంతం ప్రతి సంవత్సరం వరదలకు గురవుతూ ఉంది. ఎడారి భాగం కరువు కాటకాలకు గురవుతూ ఉంది. తీర ప్రాంతం తుఫాన్లకు, గాలివానలను ఎదుర్కొంటున్నవి. తూర్పు తీరం తుఫాన్లు, వరదల వంటి హైడ్రాలజికల్ విపత్తులను, సునామీ వంటి భౌతిక విపత్తుల ముప్పును కలిగి ఉండడం జరిగింది. ఈ ప్రాంతాలు భారతదేశ భౌగోళిక ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైన భౌగోళిక ప్రాంతం ఒక్కొక్క రకంగా విపత్తు ముప్పు కలిగి ఉండడం జరిగింది. ఈ విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించినప్పుడు ఎంత పెద్ద విపత్తు కలిగినా కానీ విపత్తు నుంచి ముందుకు అంటే బాగుపడే అవకాశం ఉంది. విపత్తులు జరిగినప్పుడు త్వరగా కోలుకోవడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టినట్లయితే విపత్తు జరిగిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతం విపత్తుల నుండి కోలుకొని తను సహజ సిద్ధంగా నిరంతరం పని చేసుకునే విధంగా చేసినట్లయితే విపత్తు కలిగినా త్వరగా కోలుకొని ఆ ప్రాంతం, ఆ ప్రజలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. విపత్తులు అనేటివి ప్రపంచవ్యాప్తంగా అనాది నుండి మానవులతో సహజీవనం చేస్తున్నవి. విపత్తులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటిపైన అవగాహన కలిగించినప్పుడు, ప్రజల్లో చైతన్యవంతం చేసినప్పుడు విపత్తులు అనేవి జరిగిన పెద్ద మొత్తంలో నష్టం జరగదు.
సపోజ్ తీర ప్రాంత గ్రామాలలో వరదలు సాధారణంగా సంభవిస్తాయి, తుఫానులు సాధారణంగా రావడం జరుగుతుంది, సునామీలు సాధారణంగా రావడం జరుగుతుంది. సునామీ అంటే ఏంటిది? వరదలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, వరదలు వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలా, ఏ పని చేయొద్దు, ఏ పని చేయాలి, వారికి అవగాహన కల్పించినప్పుడు కొంతవరకు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉండడం జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన విపత్తులు సమీక్ష. గత క్లాస్లో ప్రపంచంలో జరిగిన విపత్తులు సమీక్ష గురించి తెలుసుకోవడం జరిగింది.